శిశుపాలుని వధ. ధర్మరాజు రాజసూయాగం చేయాలని ఇంద్రుడు తెలిపాడని రోమసుడనే మహర్షి తెలిపాడు. సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడు ఆ విధంగానే రాజసూయాగం చేసి స్వర్గాన్ని పొందాడని ఇంద్రుడు తెలుపగా ఆ సందేశాన్ని రోమసుడు ధర్మరాజుకు తెలిపాడు. ధర్మరాజు యాగానికి దేశాధినేతలందరినీ ఆహ్వానించాడు. వారిలో పెద్దలు, బ్రాహ్మణులకు విశేషంగా ఆహ్వానం అందింది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, వసుదేవుడు, శిశుపాలుడు, శకుని, దుర్యోధనుడు మొదలగు వారు ఉన్నారు. అర్ఘ్యం మొదట ఇవ్వడానికి ఎవరు తగిన వ్యక్తి అని భీష్ముల వారిని అడగగా శ్రీకృష్ణుడే తగిన వ్యక్తి అనగా సహదేవుడు అర్ఘ్యం తీసుకురాగా ధర్మరాజు అర్ఘ్యం ఇచ్చాడు. అది చూసి సహించలేని శిశుపాలుడు అంతమందిలోనూ ధర్మరాజుపైకి లేచాడు. ఇంతమంది మహారాజులు, పూజ్యులు, పండితులు ఉన్న సభలో ఆ ముసలి భీష్ముడి మాట మీద ఆ గొల్లవాడికి అర్ఘ్యం ఇచ్చావు, చెవిటివాడికి సంగీతం, గుడ్డివాడికి అర్థం ఇవ్వడం ఎలాంటిదో ఈ యాదవునికి అర్ఘ్యం ఇవ్వడం అలాంటిది అని తన పరివారంతో వెళుతున్న శిశుపాలన వద్దకు వెళ్ళి, ధర్మరాజు బుద్ధిమంతుడివి, ధీరుడివి, మహారాజువి, ఇంత కఠినంగా మాట్లాడవచ్చా? విషం కంటే అగ్ని కంటే దారుణమైనవి కఠినపు మాటలు. శ్రీకృష్ణుడు త్రైలోక్య పూజ్యుడు, వేదపురుషుడు, అది ఆత్మజ్ఞానం వల్ల తెలుసుకునే చెప్పారు తాతయ్య. న్యాయమైన మాటే, కానీ ఇందులో దోషం ఏముంది అన్నాడు. కుర్రతనం వదలలేదని శిశుపాలుడికి అన్నారు భీష్ములు. ధర్మం నూరు పోస్తే మాత్రం ఇలాంటి వారికి తలకెక్కుతుందా అని దురుసుగా లేచాడు సహదేవుడు. దాంతో ఎక్కడలేని రోషం వచ్చిన శిశుపాలుడి సేనాపతి సునిధునికి వెంటనే సైన్యాన్ని హెచ్చరించాడు. మాట పెరిగింది. వెంటనే భీముడు శిశుపాలుడి పీక నులమడానికి సిద్ధపడగా శ్రీకృష్ణుడి చేతిలోనే శిశుపాలుడి మరణం ఉందన్నారు భీష్ముల వారు. శిశుపాలుడు పుట్టినప్పుడు 4 చేతులతోనూ 3 కళ్ళతోనూ పుట్టాడు. కొడుకు వికృత రూపం చూసి తల్లిదండ్రులు భయపడగా వాడిని ఎవరైతే ఎత్తుకుంటే వాడి హెచ్చు కళ్ళు మామూలు అవుతాయో వాడు తప్ప మరొకడు వీని చంపలేరు అని చెప్పగా అప్పటి నుండి ఇంటికి ఎవరు వచ్చినా ప్రతివారికి ఎత్తుకోమనేవారు తల్లి సాత్వతి, తండ్రి దమఘోషుడు. ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు నీ పినతల్లిని చూడడానికి వెళ్ళగా బలరామకృష్ణులను ఎత్తుకోమన్నారు సాత్వతి, దమఘోషుడు. బలరాముడు ఎత్తుకుంటే మారని శిశుపాలన రూపం శ్రీకృష్ణుడు ఎత్తుకుని వెంటనే మామూలు రూపం పొందగా తల్లిదండ్రులు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడి చేతిలోనే తమ కుమారుని మరణం ఉందని భావించారు. ఆ విషయం శ్రీకృష్ణుడికి చెప్పి సాత్వతి తన కుమారుని 100 తప్పుల వరకు క్షమించమని కోరగా శ్రీకృష్ణుడు సరే అన్నాడు. ఈ విషయం భీష్ముల వారు భీమునికి తెలియజేశారు. 100 తప్పులు మన్నింపమని మా అత్త కోరడం చేత ఇంతవరకు సహించాను అని శ్రీకృష్ణుడు వెంటనే చక్రాయుధం వేయగా అతని శిశుపాలుడి కంఠం తెగిపడింది. శిశుపాలుడి చైతన్యం శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారికి కూడా ధన్యవాదములు.